బళ్ళారి చౌరస్తా దాటి ఈ ట్రాక్టర్లన్నీ కూడా క్యూలో నిలబడినాయి. అంటే మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో వర్షంలో ఉల్లిపాయలన్నీ తడిసి అదంతా కూడా మళ్ళీ పనికి రావద్దు, మీరు మేము కొనమనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎంత అన్యాయంగా తయారైంది అంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తము ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు. రైతులు ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలో ఎత్తుకుపోతున్నారు ఫ్రీగా, ఎవరి కొద్ది వాళ్ళు. మొత్తం ఆటోలు మోటార్ సైకిళ్ళు వచ్చి ఎత్తుకుపోతున్నారు. మీరు 1200 ఇచ్చి కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ పడేసిపోయినారంటే వాళ్ళకేం డబ్బులు ఎక్కువ పడేసిపోతారా? 1000 బస్తాలు పడేసిపోయినారంటే డబ్బులు ఎక్కువ పడేసిపోతారా? మీరు కొంటున్నామని అక్కడ సినిమాలో షూటింగ్ ఉన్నట్టు యాక్షన్ టేక్ కట్ అంతే, కొంటున్నట్టు అలా పబ్లిసిటీ ఇస్తారు. కొన్ని కొంటారు, కొన్ని కొన్నట్టు వ్యాపారస్తులతో కొన్ని కొనిస్తారు, మిగతా ఆపేస్తున్నారు. రైతులు అట్లా ఎన్నికి తీసుకుపోలేకున్నారు, దానిని అమ్ముకోలేకున్నారు. అందుకని తీసుకుపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర పడేస్తే ఎవరి కొద్ది వాళ్ళు వచ్చి ఫ్రీగా ఎత్తుకుపోతున్నారు. అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటానన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని చెప్పారు. మీరేం చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళని కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తూ ఉంటున్నారు. వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళేమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్, ఇది పనికి రాదని మొత్తం వాడు 100 బ్యాగులు తెస్తే ఒక 20-25 కొంటున్నారు, 75 రిజెక్ట్ అన్నారు. ఆ రిజెక్ట్ అనేది మీరు కొనుక్కుంటున్నారు. మరి ఎక్కడ మీరు ఉల్లి రైతుకు న్యాయం చేస్తున్నారు? ఇదే వెల్దుర్తి మండలంలో హుస్నాపల్లిలో ఒక రైతు రామచంద్రుడు అనేటువంటి రైతు పండించినటువంటి పంట అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆయన యాక్షన్ చేయలే, ఏదో లిక్కర్ తాగి యాక్షన్ చేసినాడని మళ్ళా తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఎందుకంటే 2 రైతులు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళంతా బోగస్ అని వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. వాళ్ళు బోగస్ అయితే డాక్టర్లు సెలైన్ ఎందుకు ఎక్కించారు గవర్నమెంట్ హాస్పిటల్లో? అంటే డాక్టర్లు కూడా యాక్షన్ అయినా 2 రోజులు అడ్మిషన్లు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు నిజంగా దాంట్లో విస్కీ పోసుకొని తాగింటే సెలైన్ ఎక్కేయకూడదు, మజ్జిగ ఇచ్చి పంపించాలి. 2 రోజులు అడ్మిషన్లో పెట్టుకున్నారు. మరి మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? చెప్పండి. అంటే రైతులు ఆత్మహత్యకు పాల్పడితే యాక్షన్ చేసినాడు, వీళ్ళంతా సినిమా యాక్షన్ అని కేసులు పెడతారు. రైతు చనిపోతే ఆయన సొంత ప్రాబ్లంలో చనిపోయినాడు అని మళ్ళీ అట్లా అదే మీరు మాట్లాడతారు. కానీ మీరేం గిట్టుబాటు ధరలు దేనికి ఇవ్వరు. ఉల్లి కూడా 1200 ఎప్పుడు ప్రకటించినారు? మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం మార్కెట్ ఆడిపోయి ఉల్లి పరిస్థితి ఘోరంగా ఉంది. 2 రూపాయలు కూడా కొనకుండా కేజీ. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తాం ఇక్కడికి, మార్కెట్ యార్డుకు రేపు జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చేలాగా చూస్తామని మేము స్టేట్మెంట్ ఇచ్చి అక్కడి నుంచి రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడితే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తామంటే రాత్రికి రాత్రి అనౌన్స్ చేస్తారు 1200. రైతుల మీద ప్రేమతో మీరు 1200 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని భయంతో 1200 ప్రకటించినారు. కానీ 1200కి ఎంత సరుకు కొంటున్నారు, ఇప్పటికి ఎంత కొన్నారు, ఎంత రిజెక్ట్ చేసినారు, దానికి లెక్కలు ఉన్నాయి. ఏమన్నంటే ఇప్పటికే ఎక్కువ కొన్నామంటారు. ఎంత కొంటే మీ నాయన సొమ్ము పెట్టుకుంటున్నారా? ప్రజల డబ్బులే కొంటున్నారు. ఈరోజు రైతు బజార్లో పోతే 15-20 రూపాయలు ఉంది కేజీ.
అంటే క్వింటాల్ 2000కు ఉంది. మీరు 1200 కొని ఏదో మీరు